నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రేపు జరిగే కౌంటింగ్ చాలా పగడబందీగా కౌంటింగ్లో ఏజెంట్లు ఎక్కడా కూడా అలసత్వం లేకుండా డిక్లరేషన్ అంటే అభ్యర్థులు గెలిచిన తర్వాత అధికారికంగా ఆర్ఓ ద్వారా తీసుకునే గెలుపు పత్రాన్ని తీసుకునే వరకు ఏజెంట్లు అక్కడ నుండి చెక్కు చెదరకుండా అయ్యే వరకు ఉండి మాత్రమే బయటికి రావాలని చెప్పాం. మరి వీటన్నిటికంటే ముందు రేపు 11 గంటలకి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంబరాలకి సిద్ధంగా ఉండమని చెప్పి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక కీలకమైన అంశం కాబోతుంది. రేపు కౌంటింగ్ జరుగుతున్న క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ ప్రశాంతంగా జరగడానికి వైఎస్ఆర్సీపీ సహకరిస్తుంది. ఏజెంట్లు క్షణం అబ్జర్వేషన్లో ఉండాలి, ఎవరు కూడా అలసత్వం ఉండొద్దన్నారు. వీటికంటే ముందు సంబరాలు అన్ని జిల్లాలకి అన్ని నియోజకవర్గాలకి పార్టీ శ్రేణులకి పిలుపునిచ్చారు. సంబరాలకు సిద్ధంగా ఉండండి వైఎస్ఆర్సీపీ శ్రేణులని. భారీ బంపర్ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది, ఎవరు ఆందోళన అవసరం లేదని చెప్పి అన్నారు. అంతేకాకుండా టీడీపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, కూటమి ఎన్ని లెక్కలు తీసివేతలు వేసినా, అదేవిధంగా ఎన్ని వండి వార్చి ఎగ్జిట్ పోల్స్ కూటమి చేసినా కూడా కూటమి ప్రతిపక్షానికే తప్ప అధికార పక్షానికి అవకాశం లేదని వైఎస్ఆర్సీపీకి ఉన్న లెక్కలు, ఎగ్జిట్ పోల్స్ కానీ, లేకపోతే ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఓట్లు వేసిన తీరు కానీ, ముఖ్యంగా మహిళలు సంక్షేమ పథకాలు అందుకున్న మహిళలు వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టారనేది విశ్వసిస్తుంది. వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ విజయం పక్కా అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా కీలకంగా వ్యాఖ్యలు చేశారు. మరి ఈ పరిస్థితి చూస్తే వైఎస్ఆర్సీపీలో చాలా ధీమా కనిపిస్తుంది. మరి ఆ ధీమా ఎగ్జిట్ పోల్స్ని బట్టి కానీ, లేదంటే వైఎస్ఆర్సీపీ బూత్ వైజ్గా ఎక్కడైతే పోలింగ్ జరిగిందో ఆ పోలింగ్ సరళిని క్షుణ్ణంగా పరిశీలించిన మరి వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా ధీమాగా ఉన్నారు. ఎవ్వరూ ఎలాంటి టెన్షన్ పడకండి, వచ్చేది మనమే అని ఈ పదం వాడారని మనకు వచ్చిన సమాచారం. రేపు రాబోతుంది మనమే అనే పదం స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు వాడారని వైఎస్ఆర్సీపీ శ్రేణుల నుండి కొద్దిసేపటి క్రితం అందిన సమాచారం బట్టి మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి చూస్తే వైఎస్ఆర్సీపీ విజయ డంకా మోగించడం ఖాయమని సజ్జల గారు వ్యాఖ్యలు బట్టి అర్థమవుతుంది. మరి సంబరాలు కూడా రేపు మార్నింగ్ 11 గంటలకి సంబరాలకు సిద్ధంగా ఉండమని చెప్పారంటే ఖచ్చితంగా వారిలో ఒక విధమైన ధీమా స్పష్టంగా కనిపిస్తుంది అనుకోవాలి. మరి దీన్ని బట్టి రేపు పార్టీ ఇప్పటికే చాలా గ్రామాల్లో, చాలా పట్టణాల్లో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ శ్రేణులు అనేక రకాలుగా సంబరాలకి ఊరి ర్యాలీలు, ఎన్నికల కమిషన్ ర్యాలీలకి పర్మిషన్ లేదని చెప్పి ఆ రోజంతా చెప్పారు. కానీ గెలుపు కోసం గెలవగానే అభ్యర్థి గెలవగానే కొంత ఆనందోత్సవంలో రకరకాల డీజేలు కానీ, లేదా రకరకాల మైక్ సెట్స్ కానీ, లేకపోతే రకరకాల రూపంలో వారి ఆనందాన్ని పంచుకునేలా అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రేపు వైఎస్ఆర్సీపీ సంబరాలకు సిద్ధంగా అని చెప్పి చర్చల పిలుపుతోనే ఒక సంచలనంగా మారింది. మరి ఈ సంబరాలు రేపు ఈ టైంకి సంబరాలు ఏ పార్టీ చేసుకోబోతుందో చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్.
అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,